అంటే సుబ్రహ్మణ్య తత్వం అంటే బ్రహ్మణ్యతత్వం, బ్రహ్మజ్ఞానం పొందడం. అందుకే సుబ్రహ్మణ్య స్వామికి 6 తలకాయలు ఉంటాయి. ఏం తలకాయలు అయినవాడు 6 తలకాయలు పెట్టుకోవడానికి. మళ్ళీ చేతులు 6 తలకాయలు కాబట్టి 12 చేతులు ఉంటాయి. లెక్క ప్రకారం ఉండాలి, మరి మామూలుగా ఉండవు. ఆయన చేతిలో ఆయుధం ఉంటుంది, శక్తి ఆయుధం అంటారు. శక్తి ఆయుధం మామూలుది కాదు, ఆయన తప్పితే మరెవడో మొయలేడు దాన్ని. అది ఒక 100 టన్నుల బరువు ఉంటుంది. అది 100 టన్నుల బరువు, 100 × 100 10,000 కేజీలు తక్కువ ఉండడానికి వీల్లేదు శక్తి. అదేదో మామూలు తూటుపల్ల పట్టుకొచ్చి అక్కడ పెట్టకూడదు. దాన్ని శక్తి అంటారు, మహాశక్తి అంటారు. దాంతోనే క్రౌంచ పర్వతాన్ని భేదించాడు ఆయన. అవతల ఉండేటువంటి తారకాసురుణ్ణి జయించడానికి దేవతల సైన్యం వెళ్ళడం కోసం క్రౌంచ పర్వతానికి కన్నం వేశాడని చెబుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? దొంగతనం చేసేవాడు కూడా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకునేవాడు పూర్వం. ఎవరికో తెలుసా? కుమారస్వామి గుళ్ళోకి వెళ్ళేవాడు. శూద్రకుడు, ఒక శర్విలకుడు ఒక దొంగ ఉంటాడు. ఆయన దొంగతనానికి వెడుతూ వెళ్లే ముందు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటాడు. దొంగకి నీకెందుకురా దైవము అంటే, చరిత్రలో మొట్టమొదట కన్న వేసిన వాడు సుబ్రహ్మణ్య స్వామి అని చెబుతాడు. వాడు ఐడియా వాడిది, మనం కాదనడానికి వీల్లేదు ఇక్కడ.